హలో వ్యూయర్స్, వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 2వ భాగం. అతని కోపం చూసి పిఏ భయపడుతూనే, సార్ ప్లీజ్ సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఏదో ఒకటి చేస్తాను అని బ్రతిమలాడుతూ ఉండగానే అతను కొట్టిన దెబ్బకి పిఏ వెళ్ళి సిస్టమ్ దగ్గర ఉన్న కీబోర్డ్ మీద పడి అమ్మా అని అరిస్తే అది చూసిన మిగిలిన స్టాఫ్ భయంతో బిక్క చచ్చిపోయారు. అతను ఆవేశంగా, నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాననే దాని గురించి ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకోవలసింది నువ్వు. నేను ఎక్కడ ఉంటే అక్కడ సెక్యూరిటీ రీజన్స్ మొత్తం చెక్ చేస్తూ జాగ్రత్తగా చూసుకోవాల్సిందే నువ్వే. కానీ ఏం చేస్తున్నావు? తాగి నిద్రపోతున్నావా అని అరిచాడు. ఆ పిఏ నిజంగానే అదే చేసి ఉండటంతో భయంతో వణికిపోతూ, ఐఆమ్ రియల్లీ సారీ సార్, ఐఆమ్ సారీ, ఈ ఒక్క పూటకి ఇలా అయిపోతుందని ఊహించలేదు, ప్లీజ్ సార్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి అని బ్రతిమలాడుతూ ఉంటే, నీకు తెలుసు సంజయ్, నాకు నెగ్లిజెన్సీ అంటే ఎంత కోపమో. అటువంటి నా విషయంలో నువ్వు నెగ్లెక్ట్ చేస్తావా? నీకు నెగ్లిజెన్సీ మూలంగా నేను ఏం మిస్ అయ్యానో తెలుసా నీకు అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి స్టాఫ్ అంతా బెదిరిపోయి ఎదురుగా సింహమే గర్జించినట్టు అనిపించింది వాళ్ళకి. అతని క్రోధానికి అతని కళ్ళు ఎరిపెక్కి మొహమంతా ఎర్రని నిప్పు కనికల్లాంటి రంగులోకి మారిపోయి పిడికిలు బిగించి ఉండటంతో నరాలు పొంగి ఫిట్ బాడీ కాస్త ఆ షర్ట్ బటన్స్ మధ్యలో నుంచి కనిపిస్తూ ఉంటే వెన్నులో నుంచి వణుకు పుట్టింది వాళ్ళకి. అతను శాంతంగా ఉంటే ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడో, కోపంగా ఉంటే అంత రాక్షసంగా మారిపోతాడు. అందుకే సంజయ్ భయపడుతూ సారీ అని బ్రతిమలాడుతూ అతని కాళ్ళ మీద పడిపోవటంతో అతను కోపంగా పిడికిలి బిగించి 10 మినిట్స్ టైం ఇస్తున్నాను. ఈ హోటల్లో నైట్ నుంచి వర్క్ చేసిన స్టాఫ్ మొత్తం ఇమీడియట్గా మీటింగ్ రూమ్లో ఉండాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళకి లైఫ్ లాంగ్ ఎక్కడా జాబ్ ఉండకూడదు. అండ్ మెయిన్లీ ఆ నెక్స్ట్ మినిట్ వాళ్ళందరూ నా అండర్లో ఉండాలి. ఇక ఈ మేనేజర్ అని ఆ హోటల్ మేనేజర్ వైపు వేలు చూపించగానే మేనేజర్ భయంతో వణికిపోతూ సార్ అని భయపడుతూ ఉంటే, కమ్ విత్ మీ అని మేనేజర్ని ఒక చూపు చూసి ముందుకి నడుస్తూ ఉంటే మేనేజర్ భయంగా వెళ్ళటానికి భయపడుతూ వెళ్తే చంపేస్తాడేమో అని సంజయ్ వైపు చూస్తుంటే, వెళ్ళవయ్యా బాబు, నువ్వు వెళ్లకుండా ఇక్కడే ఉంటే నా చావుకి వస్తుంది అని మేనేజర్ని నెట్టడంతో అతను భయపడుతూనే అతని వెనక వెళ్ళాడు. లిఫ్ట్లోకి వెళ్ళటమే మేనేజర్ కూడా వెనక రావటం, లిఫ్ట్ డోర్ క్లోజ్ అవ్వటం ఆలస్యం. అతను మేనేజర్ గొంతు పట్టుకొని లిఫ్ట్కి ఆనించేస్తూ, ఇంత పెద్ద హోటల్ రన్ చేస్తూ 1 నైట్ మొత్తం సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయ్యింది అంటే నేను నిర్లక్ష్యం ఇక్కడ ఎంత ఉందో అర్థమవుతుంది. చెప్పు, ఎవరికి అమ్ముడు పోయావు నువ్వు? ఎవరు చేశారు ఇదంతా? చెప్తావా, నా చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటావా అని మేనేజర్ మొహంలో మొహం పెట్టి తన పట్టు బిగిస్తూ ఉంటే అతను ఫ్లోర్ వచ్చేలోపు ఊపిరి ఆగిపోతుంది అన్నట్టు కళ్ళు తేలేస్తూ ఉన్నాడు ఆ మేనేజర్. అది చూసి అతను ఆవేశంగా లిఫ్ట్ని తన పిడికిలితో గట్టిగా గుద్ది సొట్టపోయేలా చేసి మేనేజర్ని వదిలేయటమే ఊపిరి కోసం ఎగశ్వాస పీలుస్తూ కింద కూర్చుండిపోయాడు ఆ మేనేజర్. ఇంతలో లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వటమే అతను మేనేజర్ షర్ట్ వెనక కాలర్ పట్టుకొని తీసుకువెళ్ళాడు ఆ ఫ్లోర్ కారిడార్ చివరికి. డైరెక్ట్గా ఎడ్జికి తీసుకువెళ్ళిన అతను మేనేజర్ షర్ట్ కాలర్ అంతే పట్టుకొని ఒక చేతితో లేపి రైలింగ్ పక్క నుంచి కిందకి వేలాడదీశాడు క్షణాల్లో. అతను ఉన్న ఫ్లోర్ 6th ఫ్లోర్ కావటంతో కిందకి చూసిన మేనేజర్కి చావు భయం పుట్టి, సార్ సార్ వదిలేయకండి సార్, ప్లీజ్ సార్ అని రైలింగ్ గట్టిగా పట్టుకుంటే అతని చేతుల మీద తన పిడికిలితో గట్టిగా గుద్ది, ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? ఎవరికి అమ్ముడుపోయావు నువ్వు? ఇప్పుడు నువ్వు నాకు సమాధానం చెప్పలేదంటే నీ చావు ఈ క్షణం నీ కళ్ళ ముందే ఉంది అని రాక్షసంగా నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వు చూసి మేనేజర్కి ఎముడే తనని తీసుకువెళ్ళటానికి వచ్చినట్టు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే భయంతో బిక్క చచ్చిపోయి, చెప్తాను సార్, ప్లీజ్ ముందు నన్ను పైకి లాగండి అని అంటే, లేదు, ఇలా అయితే పక్కా నిజాలు వస్తాయి. నువ్వు ఇలా వేలాడబడుతూనే నిజం చెప్పు. నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క అబద్ధం దొర్లినా నా చెయ్యి జారుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం
అని అదే స్మైల్తో అన్నాడు అతను. ఇంతలో సంజయ్ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చి, సార్ మీరు చెప్పినట్టే స్టాఫ్ అందరినీ మీటింగ్ రూమ్లో గ్యాదర్ చేశాను అని అనటమే అతను మేనేజర్ కాలర్ వదిలాడు. దెబ్బకి మేనేజర్ గట్టిగా అరిచి కిందకి చూసేలోపు మేనేజర్ చెయ్యి అతని చేతిలో ఉండటమే అమ్మయ్య అనుకుని ప్రాణభయంతో మేనేజర్ అతని కళ్ళల్లోకి చూసేసరికి అతని కళ్ళల్లో రాక్షసత్వం క్లియర్గా కనిపిస్తూ ఉంటే భయంతో బిక్కచెచ్చిపోయి, సార్ ప్లీజ్ ముందు నన్ను పైకి లాగండి అని వేడుకున్నాడు. అతను అదే స్మైల్ మెయింటైన్ చేస్తూ, నువ్వు లేట్ చేసే కొద్దీ నీ ప్రాణం గాల్లో దీపం అవుతుంది, నీ ఇష్టం ఇక. అసలే నాకు పేషెన్స్ లెవెల్ 0. ఇంతవరకు నిన్ను బ్రతికించటమే ఎక్కువ. ఇక 1 మినిట్ కూడా ఆగను. చెప్పావా పైనుంటావు, చెప్పవా కిందుంటావు, ఎక్కడ ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకో అని పట్టు విడిచేలోపు మేనేజర్ అతని చేతిని గట్టిగా పట్టుకొని, వదలకండి, నాకు నిన్న నైట్ టైంలో ఒకరి నుంచి 3 lakhs మనీతో పాటు మెసేజ్ వచ్చింది. జస్ట్ నైట్ ఆఫ్టర్ 10 నుంచి మార్నింగ్ 9 వరకు సీసీటీవీ ఫుటేజ్ ఆగిపోవాలని, అలా జరగకపోతే అని నసుగుతూ ఉంటే చెప్పు అని గర్జించాడు అతను. దెబ్బకి భయపడిన మేనేజర్, అలా ఆగిపోకపోతే నేను పెట్టుకున్న సీక్రెట్ రిలేషన్ బయట పెట్టిన సీక్రెట్ రిలేషన్షిప్ వీడియో నెట్లో హల్చల్ చేస్తానని బెదిరించారు సార్ అని పాఠం చెప్పినట్టే చెప్పి ఆ వీడియో కూడా నాకు పెట్టారు సార్. డబ్బుకి అమ్ముడుపోకపోయినా పరువు కోసం తప్పక అలా చేయాల్సి వచ్చింది, నన్ను క్షమించండి అనటమే అతను మేనేజర్ చేతిని వదిలేశాడు. అప్పటి వరకు అదంతా చూస్తున్న సంజయ్ అతను మేనేజర్ చేతిని వదిలేయటమే భయంగా సార్ అని గట్టిగా అరిచాడు. ఈలోపు మేనేజర్ అమ్మ అని ఆర్తనాదం ఎంత గట్టిగా వినిపించిందంటే ఆ ఆర్తనాదం అతని చెవులకి చాలా ఇప్పుగా వినిపించి పెదవుల్లో నవ్వు తీసుకువచ్చింది. ఇక ఆటో ఆగటమే ఆలోచన నుంచి బయటికి వచ్చిన జాను ఎదురుగా చూసేసరికి తన డూప్లెక్స్ హౌస్ కనిపించింది. దానిని చూడటమే భయంతో తన శరీరం అంతా కంపించుకుపోతూ ఉంటే ఆటో డ్రైవర్ మేడం దిగుతారా అని అన్నాడు. స్పృహలోకి వచ్చిన జాను భయంగా కిందకి దిగి మనీ ఇవ్వటానికి లేకపోవటంతో తన వేలి ఉంగరం ఇవ్వబోతుంటే, గొప్ప బేరం మేడం, ఈ ఉంగరం తీసుకుని మళ్ళీ పోలీసుల చుట్టూ నేను తిరగాలా ఏంటి, డబ్బులు ఇవ్వండి మేడం అని అతను ర్యాష్గా మాట్లాడటంతో జాను కళ్ళల్లో నీళ్లు ఊరిపోయి, నా దగ్గర డబ్బు లేదు అని వణుకుతున్న శరీరంతో చెప్పింది. అతను జానుని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి, భలే బేరం తగిలిందిలే, ఈ ఉంగరాలు గింగరాలు నాకు అవసరం లేదు, కానీ ఇది మీ ఇల్లే అనుకుంటా కదా, లోపలికి వెళ్ళి మా డబ్బులు తీసుకురండి అని సీరియస్గా అన్నాడు. జాను ఇంకా భయంగా, లేదు అలా వెళ్ళలేను, ప్లీజ్ ఈ ఉంగరం తీసుకోండి అని బ్రతిమలాడుతూ ఉంటే అతను తల పట్టుకొని, పోవమ్మా పో, దానం చేశాననుకుంటాను, ఉదయాన్నే బాగా మంచిగా తగిలావు అని చెప్పి ఆటో డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోవటంతో జాను కళ్ళ నుంచి కన్నీళ్లు జారిపోయాయి. ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరు తనతో అలా మాట్లాడింది లేదు. మొదటిసారి అలా అనిపించుకోవటానికి కారణం ఆ హోటల్లో ఉన్న అతని అనిపిస్తూ ఉంటే నిదానంగా అతని మీద ద్వేషం పెంచుకోవటం మొదలుపెట్టింది జాను. ఇంతలో గుమ్మంలో ఉన్న జాను అమ్మగారైన కౌసల్య గారు జాను అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి జాను భయపడుతూ వెనక్కి తిరగగానే కౌసల్య గారు పరుగున బయటికి వచ్చి, రాత్రంతా ఫ్రెండ్ దగ్గర ఉంటానని అర్ధరాత్రి పూట ఇన్ఫామ్ చేశావు, బుద్ధుందా నీకు, మీ నాన్నగారికి చెప్పలేక తల ప్రాణం తోకకు వచ్చింది తెలుసా అని అరుస్తుంటే, తను చేసిన ఒకే ఒక్క తప్పు తల్లిదండ్రులు వద్దు అని ఎంత చెప్పినా వినకుండా పార్టీకి వెళ్ళటం. ఆ పార్టీ ఈరోజు తన చావుకు వచ్చిందనిపిస్తూ ఉంటే తల్లిని హత్తుకుని బోరుని ఏడవాలని ఉంది, కానీ ఏడుస్తూ తల్లికి అడ్డంగా దొరికిపోవటం ఇష్టం లేదా, అర్థమైపోతుందన్న భయంతో కష్టంగా గొంతు పెగిల్చుకుని, వచ్చేసాను కదమ్మా ప్లీజ్, రెస్ట్లెస్గా ఉన్నాను, ఫ్రెష్ అయి వస్తాను అని పరుగున లోపలికి వెళ్ళింది. తను వేసుకుంది లాంగ్ ఫ్రాక్ కావటంతో స్లీవ్లెస్ కూడా కాకపోవటంతో
తన మెడ మీద గాయాలు ఏవీ కనిపించలేదు. పైగా స్కార్ఫ్ కూడా కట్టుకొని ఉండటంతో మొహం మీద గాయాలు అక్కడక్కడ లైట్గా కనిపించి మెడ మీద గాయాలు కూడా కవర్ అయ్యాయి. సో కౌసల్య గారికి చిన్న అనుమానం కూడా రాలేదు. ఇక లోపలికి వచ్చిన జాను ఎవరి వైపు చూడకుండా పరుగున పై ఫ్లోర్లో ఉన్న తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని డోర్కి అలానే కూర్చుండిపోయి ఏడుస్తూ తల కొట్టుకుంటూ, తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. మీరు చెప్పినట్టు విని ఇంట్లోనే ఉండుంటే ఈరోజు నేను ఇలా ఏడ్చే పరిస్థితి వచ్చేది కాదు. మీకు నా మొహం కూడా చూపించలేకపోతున్నాను అమ్మా. చచ్చిపోవాలనిపిస్తుంది. అవును, చచ్చిపోతే అని ఒక్క క్షణం ఆలోచించింది. కానీ మరుక్షణం లేదు, నేను చచ్చిపోతే నా గురించి ఖచ్చితంగా బయటికి వస్తుంది. అప్పుడైనా మీరందరూ తలదించుకోవాల్సిందే. అలా ఎప్పటికీ జరగకూడదు. అలా జరగకూడదు అంటే ఈ రాత్రిని నా జీవితంలో నుంచి పూర్తిగా మర్చిపోవాలి అని తనలో తాను అనుకుంది. కానీ ఎంతకీ దుఃఖం ఆగటం లేదు. అదే బాధలో ఉండగానే కౌసల్య గారు వచ్చి డోర్ కొట్టి, జాను నువ్వు బానే ఉన్నావా అని ఆందోళనగా అడుగుతుంటే, జాను కంగారుగా లేచి నిలబడి కన్నీళ్లు తుడుచుకొని గొంతు బొంగురు పోతుంటే, బాగానే ఉన్నానమ్మా, ఫ్రెష్ అయి వస్తాను అంటూ మరో మాటకి తావివ్వకుండా వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసుకుని డ్రెస్ మీద అలానే నిలబడిపోయింది. తన శరీరాన్ని చన్నీళ్లు తడుపుతూ ఉన్నా చలి పుట్టడం లేదు. తన మనసులో రగులుతున్న బడబాగ్ని తన శరీరాన్ని పూర్తిగా దహించి వేస్తున్నట్టు కళ్ళు మూస్తే చాలు రాత్రి తన జీవితం నాశనం అయ్యిందే గుర్తుకు వస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కాక పిడికిలు బిగించి వాల్కి గట్టిగా పంచి ఇచ్చాడు. తనది సుకుమారమైన చేయి కావటంతో వెంటనే ఎర్రగా కందిపోయింది. కానీ ఆ నొప్పి తనకి అస్సలు ఏమాత్రం అనిపించలేదు. ఆ ఆలోచనలో ఉండగానే తన కళ్ళ ముందు మరో వ్యక్తి రూపం కనిపించగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచి మొహం దోసిలిలో దాచి గట్టిగా ఏడుస్తూ అలానే కూర్చుండిపోయింది జాను. ఎంతలా అంటే తన గుండె పగిలిపోతుందేమో ఏడ్చి అని అంతలా ఏడుస్తూ, మోసం చేశాను, నిన్ను కూడా మోసం చేశాను, నన్ను క్షమించు సమీర్, ఇకపై నీకు నా మొహం చూపించలేను అని ఏడుస్తూనే గంటసేపు ఆ షవర్లోనే ఉండిపోయింది. ఇంతలో ఎక్కడి నుంచో సన్నగా అరుపు, జాను నువ్వు బాగానే ఉన్నావా, ఎంతసేపు లోపలే ఉంటావు అని. ఆ అరుపు వినిపించటపై జాను తేరుకొని, నేను ఇలానే ఉంటే ఖచ్చితంగా అందరికీ అనుమానం వస్తుంది. లేదు, అలా అనుమానం రాకూడదు. ముందు నేను నార్మల్గా ఉండాలి. ఎస్, నార్మల్గా ఉండాలి. నేను అనుకున్న పని పూర్తి అవ్వాలంటే నేను అందరి ముందు నార్మల్గానే బిహేవ్ చేయాలి. నా విషయంలో ఏమీ జరగలేదు, అంతా కల మాత్రమే అని తనకి తాను సర్ది చెప్పుకొని తన డ్రెస్ తీసి సోప్ తీసుకొని శరీరం మీద పెట్టుకోగానే మంట నశాలానికి అంటి చిన్నగా అమ్మ అని అరిచింది. తన శరీరాన్ని చూసుకున్న జానుకి మరోసారి ఏడుపు ఆగనన్నట్టు తన్నుకొస్తూ ఉంటే అలానే గొంతులో బాధని తొక్కిపెట్టి పంటి కింద పెదవులని బంధించి తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి మీద అంతకంతకు ద్వేషాన్ని అసహ్యాన్ని పెంచుకుంటూ కష్టంగా స్నానం చేసి టవల్ చుట్టుకొని బయటికి వచ్చింది. ఇక వెనక్కి తిరిగిన అతను ఎప్పుడు తన దగ్గర పెట్టుకుని చూయింగ్ నోట్లో వేసుకొని నములుతూ యాటిట్యూడ్ వాక్తో ముందుకు వెళ్తుంటే సంజయ్ షాక్తో సార్ అని మరోసారి పిలిచేలోపు కింద పెద్దగా వాటర్ సౌండ్ వచ్చింది. ఆ శబ్దానికి సంజయ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి రైలింగ్ నుంచి కిందకు చూసేసరికి ఆ మేనేజర్ కరెక్ట్గా కింద ఉన్న స్విమ్మింగ్ పూల్లో దప్పున పడి స్పృహ తప్పి పడిపోవడమే, నీళ్ళల్లోకి జారిపోతూ ఉంటే అక్కడే ఉన్న వాళ్ళు మేనేజర్ని బయటికి తీసి పడుకోబెట్టారు. అది చూసి హమ్మయ్య అనుకున్న సంజయ్ ఎదురుగా చూసేసరికి అతని లిఫ్ట్లో కిందకు వెళ్ళిపోతూ కనిపించటంతో వామ్మో, సార్ వెళ్ళారు, సార్ వెళ్ళేలోపు నేను అక్కడ లేనంటే ఇక నాకు తద్దినం పెడతారు అని అనుకుంటూ గబగబా పీటీ ఉషలా పరిగెత్తుకుంటూ మెట్ల మార్గం నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాడు. తను గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళేసరికి అతను మీటింగ్ హాల్ డోర్ ఓపెన్ చేస్తూ కనిపించాడు. 6 ఫ్లోర్స్ మెట్లు దిగటం వలన సంజయ్ ఆయాసంగా ఊపిరి పీలుస్తూ, బాబోయ్, ఈయన దగ్గర జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి పరుగులు అలవాటైపోతున్నాయి, ఈయన శాడిజం చూస్తూ రోజు చస్తున్నాను అని విసుగ్గా అనుకుంటూ ఆయాసంతోనే తప్పక మీటింగ్ హాల్లోకి వెళ్ళేసరికి అందరి వైపు తీక్షణంగా చూస్తూ కనిపించాడు అతను. అతని చూపుకి అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ వణికిపోతూ ఉంటే
సంజయ్ లోపలికి రావటమే డోర్ క్లోజ్ చేసేయ్ అని ఆర్డర్ పాస్ చేశాడు అతను. అతని ఆర్డర్స్ తూచా తప్పకుండా పాటిస్తూ సంజయ్ డోర్స్ క్లోజ్ చేయటమే మ్యాటర్ షేర్ చెయ్యి అని కళ్ళతోనే చెప్పి అక్కడ ఉన్న మెయిన్ చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ప్రతి ఒక్కరి మొహంలో టెన్షన్ని గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో సంజయ్ ముందు రోజు రాత్రి నుంచి ఉదయం వరకు ఇక్కడ జరిగిన ప్రతి పార్టీలో సర్వ్ చేసిన సర్వెంట్స్ అందరూ ఒక పక్కకు వచ్చి నిలబడండి అని అన్నాడు. అంతే, ఆ ఎంప్లాయీస్లో సగానికి పైగా రాత్రి షిఫ్ట్ వాళ్ళు కావటంతో వాళ్ళందరూ ఒక సైడ్ నైట్ పార్టీకి సర్వ్ చేసిన వాళ్ళు మరొక సైడ్ నిలబడ్డారు. వాళ్ళు నిలబడటమే అతను లేచి నిలబడి రైట్ నౌ రాత్రి ఒక పార్టీలో ఒక అమ్మాయిని టార్గెట్ చేశారు, అది కూడా బర్త్డే పార్టీ. సో ఆ టార్గెట్ చేసిన వ్యక్తి ఎవరో మర్యాదగా చెప్పారంటే బ్రతికిపోతారు, లేదంటే నరకానికి స్వర్గానికి మధ్య వేలాడుతూ నా చేతుల్లో చావు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని ప్రిన్స్ స్వీట్గా వార్నింగ్ ఇచ్చాడు సాడిస్టిక్ స్మైల్తో. అతని స్మైల్కి వెన్నులో వణుకు పుడుతుంది ప్రతి ఒక్కరికి. అందులో ఒకరికి మాత్రం ఒళ్ళంతా చెమటలు పడుతూ శరీరం అంతా వణికిపోతూ చెమటతో నిండిపోయి ఎక్కడ అతని గురించి తెలిసిపోతుందేమోనని భయపడుతూ ఉంది. ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉన్న అతను కరెక్ట్గా అతని దగ్గరికి వచ్చి ఆగి కార్నర్ స్మైల్ ఇవ్వగానే అతని గుండె ఆగిపోయినట్టు ఒక్క క్షణం తన శ్వాస ఆపేశాడు ఆ వ్యక్తి. ఆ ఒక్క క్షణం చాలదు అతను ఆ వ్యక్తి ఎవరో కనుక్కోవటానికి. వెంటనే అతని కాలర్ పట్టుకొని మొహం పచ్చడయ్యేలా 4 పిడిగుద్దులు గుద్ది అతన్ని సంజయ్ చేతుల్లోకి విసిరి ఇతన్ని నా రూమ్కి షిఫ్ట్ చేయి. ఇంకా ఎవరైనా ఉన్నారా రాత్రి పార్టీలో పిచ్చి పిచ్చి వేషాలు వేసిన వాళ్ళు అని గంభీరంగా అడగటంతో అందరూ భయపడిపోయి లేదు మేమేమీ చేయలేదు, మాకేమీ తెలియదు అని ఒక్కసారిగా మోకాళ్ళ మీద కూర్చొని చేతులు జోడించేశారు అతని చూపించిన భయానికి. ఇంతలో బయట కలకలం రేగటంతో ఎంప్లాయీస్ అందరూ భయపడుతూ ఉంటే సంజయ్ అతన్ని ఎప్పుడో తీసుకువెళ్ళి బాడీగార్డ్కి అప్పగించి రూమ్కి పంపించటంతో అతను టీవీగా నడుస్తూ బయటికి వచ్చాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.